మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ మొదలు చేసిందే కాంగ్రెస్, పంజాబ్లో 75లో, అప్పటికి ఎంఆర్పీఎస్ రాలేదు. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో వచ్చింది 2023 నవంబర్ 11న హైదరాబాద్. అరే 75లో కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేసింది, నంబర్ 1. నంబర్ 2, రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిండు. ఇప్పుడు దేశ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేవెల డిక్లరేషన్ చేసిపోయిండు. చేవెలలో డిక్లరేషన్ చేసిపోయిండు. చేవెల డిక్లరేషన్ ఏముంది కదా నరేంద్ర మోడీ గారి కంటే. నవంబర్ 11న నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ సభకు వచ్చిండు. మరి నవంబర్ కంటే ముందు కదా చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ సభలో మల్లికార్జున ఖర్గే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేస్తామని చెప్పి డిక్లరేషన్ చేసిపోయాడు. ఏది ముందు? కాంగ్రెసే వర్గీకరణ చేసింది, రాహుల్ గాంధీ వర్గీకరణ చేస్తామన్నాడు, మల్లికార్జున ఖర్గే వర్గీకరణ కొరకు డిక్లరేషన్ ఇచ్చిపోయాడు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీకరణ చేస్తామని అసెంబ్లీలో చెప్పాడు. మీకు చీవునెత్తురుంటే, నిజంగా వర్గీకరణ అడ్డు తగులుతామనేది నిజాయితీగా ఉంటే, వర్గీకరణ జరగనీయమని చెప్పి మీకు నిజాయితీ ఉంటే ముందు రాజీనామా చేసి రండి. మీ కాంగ్రెస్ పంజాబ్లో వర్గీకరణ చేసినాకనే ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ఉద్యమం మొదలుపెట్టాం. నువ్వు ఉన్న కాంగ్రెస్, మీ తండ్రి ఉన్న కాంగ్రెస్ వర్గీకరణ చేసినాకనే పంజాబ్లో మేము ఇక్కడ వర్గీకరణ ఉద్యమం మొదలుపెట్టాం. అక్కడ దళితులందరికీ న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేయడం కరెక్ట్ అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో దళితులందరికీ న్యాయం చేయడం కోసం వర్గీకరణ కరెక్టే కదా అని చెప్పి ఉద్యమం మొదలుపెట్టాం. మరి మీకు వర్గీకరణ అడ్డు తగిలే శక్తి నిజాయితీగా ఉంటే, మాలల్ని భ్రమలు పెట్టకుండా, మాలల్ని పక్కదారి పట్టించకుండా మీకు చేతనవుతే రాజీనామా చేసి వర్గీకరణ సమర్థించే పార్టీలో చేరండి, లేదా మీరు పార్టీ పెట్టుకోండి. ఏదైనా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే పార్టీ ఉన్నదనుకోండి, ఏదన్నా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే పార్టీ ఉన్నది, ఆ పార్టీలో చేరు, లేదా నువ్వు పార్టీ పెట్టుకో. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడానికి నువ్వు పార్టీ పెట్టుకో. ఎందుకు డ్రామాలు? ఎందుకు వేదికల మీద డ్రామాలు? ఎందుకు మాలల్ని పక్కదారి పట్టిస్తారు? అంబేద్కర్ స్పిరిట్కి విరుద్ధంగా మీరు పక్కదారి పట్టిస్తున్నారు. అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని మీరు అడ్డు తగులుతున్నారు. మళ్ళీ గౌరవ నరేంద్ర మోడీ గారి మీద మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో 2023 నవంబర్ 1న వచ్చి చెప్పిండు. మరి 23 ఎప్పుడు? 1975 ఎప్పుడు? 23 ఎప్పుడు? 2018 ఎప్పుడు? 23 ఎప్పుడు? నవంబర్ ఎప్పుడు? అక్టోబర్ ఎప్పుడు? అక్టోబరే ముందు ఖర్గే గారు డిక్లరేషన్ పోయింది. 2018 రాహుల్ గాంధీ ముందు, అదే సమయంలో 75లో పంజాబ్ ముందు. మరి మీరు కాంగ్రెస్ పార్టీలు ఎందుకున్నారు? ఎందుకు ఉండాలి? అదే సమయంలో మీరు వర్గీకరణ వ్యతిరేకించదలుచుకుంటే మీకు ఏ పార్టీ మీకు ప్లేస్ ఇవ్వదు. వర్గీకరణ వ్యతిరేకించదలుచుకుంటే ఈ తెలుగు నేల మీద ఏ పార్టీ మీకు ప్లేస్ ఇవ్వదు, మిమ్మల్ని రానివ్వదు. మీకు రెండే మార్గాలు: సొంత పార్టీ పెట్టుకోవడమో, లేదా మాయావతి వర్గీకరణ అడ్డుతవుతుందని మీరు గొప్పలు చెప్తుండ్రు కదా, మాయావతి వర్గీకరణ వ్యతిరేకంగా గొప్పలు చెప్తుండ్రు కదా, మీరు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఆ మాయావతి పార్టీలో చేరి వర్గీకరణ వ్యతిరేకంగా మేము బీఎస్పీ ఉంటామని ప్రచారం చేసుకోండి. 30 ఏళ్ళుగా మా ఒంటి మీద నల్ల కండవ మారలే, నీ ఒంటి మీద 3 కండవలు మారినాయి. నీ ఒంటి మీద 3 కండవలు మారినాయి. మీ నాన్న కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీరు కాంగ్రెసే. ఆ కండువ కాంగ్రెస్ వర్గీకరణ సమర్థిస్తున్నది. నంబర్ 1, కానీ కాంగ్రెస్లో ప్లేస్ ఏంటయా? నంబర్ 2, నువ్వు కొంతకాలం బీఆర్ఎస్లో ఉన్నావు. మీ ఒంటి మీద బీఆర్ఎస్ కండు వచ్చింది, నువ్వు బీఆర్ఎస్లో ఉన్నావు. బీఆర్ఎస్ శాసనసభలో తీర్మానం చేసి కేసీఆర్ గారు కేంద్రానికి పంపిండు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి వర్గీకరణ త్వరగా చేయమని చెప్పి అప్పీల్ చేసి వచ్చాడు. నువ్వు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వర్గీకరణ ముందుకెళ్ళింది. నువ్వు మొన్నటి వరకు బీజేపీలో ఉన్నావు. బీజేపీ నిర్దిష్టంగా 3 దశాబ్దాలుగా వర్గీకరణ సమర్థిస్తున్నది. 94 మొదలుకొని ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. నువ్వు బీజేపీలో కూడా ఉన్నావు. నువ్వు బీజేపీలో ఉన్నా బీజేపీ వర్గీకరణకు అనుకూలమే.
నువ్వు బీఆర్ఎస్ ఉన్న వర్గీకరణకు అనుకూలమే, నువ్వు కాంగ్రెస్లో నాడున్నా నేడున్నా వర్గీకరణకు అనుకూలమే. ఇంకా నువ్వు ఏ పార్టీలు ఉంటావు? సిపిఎంలో చేరవు, నువ్వు సిపిఐలో చేరవు, నువ్వు వేరే పార్టీలో చేరవు. ఒకవేళ ఉత్తరప్రదేశ్లో మాయావతి వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నదని మాట్లాడుతున్నప్పుడు ఆమె పార్టీని ఇక్కడ బలపరచడానికి మీరు బీఎస్పీలో చేరండి, మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ కూడా మీ కులతత్వం ఉంటే ఆమె మాదిగ కాబట్టి ఆమె అంబేద్కర్ దృక్పథానికి మీరు దూరమైన వాళ్ళు అవుతారు, సమాజం కూడా గుర్తిస్తాయి. కాబట్టి మొసలు కన్నీరొద్దు, మిమ్మల్ని పార్టీలు సమర్థించేది లేదు, ఏ పార్టీ సమర్థించదు. అందరూ మళ్ళా చెప్తున్నా, అగ్రకులాల్లో అంబేద్కర్ వాదులు ఉన్నారు, మాలల్లో మనవాదులు ఎక్కువైంది. అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. మళ్ళీ భయం ఏం లేదు. ఎందుకంటున్నానంటే అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం ప్రాతినిధ్యం కోసం పోరాటం చేస్తున్న సమయంలో అగ్రకులాలు అంబేద్కర్ని సమర్థించిన వాళ్ళు ఉన్నారు. గాంధీ అంబేద్కర్ మధ్య జరిగిన పూనా ఒడంబడిక ఫలితమే ఇప్పుడు రిజర్వేషన్లు అవుతే ఆ రిజర్వేషన్లు నాటి నుంచి నేటి వరకు అమలు జరగడానికి సహకరించిన వాళ్ళు అగ్రకులాలు ఉన్నారు. ఇక బీసీలా నా బీసీ సామాజిక వర్గాలు ఎస్సీ బీసీ వర్గీకరణ అమలు చేయించుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి బీసీల వర్గీకరణకు అనుకూలమే. ఆనాడు అంబేద్కర్కు అండగా నిలబడ్డట్టుగానే అగ్రకులాలు ఈనాడు వర్గీకరణకు అగ్రకులాల సమాజం కూడా అండగా నిలబడుతుంది. ఆనాడు అగ్రకులాలు అంబేద్కర్కు అండగా నిలబడ్డారు, ఆయన వేదికల మీద అగ్రకులాలు కనిపించినాయి. కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఉండవచ్చు, కానీ అనుకూలంగా ఉండేటోళ్ళు అంబేద్కర్ మీటింగ్లో ఉన్నారు. ఇగో ఈ కాలంలో అంబేద్కర్ పోరాట రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నది ఎంఆర్పిఎస్ అయినప్పుడు వర్గీకరణ పోరాటాన్ని న్యాయం అని చెప్పి అగ్రకులాలు సమర్థిస్తున్నాయి. ఇక్కడ బీసీలు సమర్థిస్తున్నారు, బీసీలు వర్గీకరణ అమలు చేయించుకుంటున్నారు, ఎస్సీలు వర్గీకరణ సమర్థిస్తున్నారు, ముస్లింలు వర్గీకరణ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏబిసిడి ఈలో ముస్లింలో వచ్చింది రాష్ట్రంలో. చివరికి దళితుల్లో 59 కులాలు ఉంటే మీరు ఒంటరి వాళ్ళు. చివరికి దళితుల్లో 59 కులాలు ఉంటే మీరు ఒంటరి వాళ్ళు. దళితుల్లో ఉండబడే 58 కులాల హక్కులు హరించేటోళ్ళు కాబట్టిగానే మిమ్మల్ని ఏ పార్టీ సమర్థించట్లేదు. మీ వేదిక మీదకి ఏ పార్టీ లీడర్లు రారు. దళితుల్లో మెజారిటీ కులాల హక్కులను హరించాలని మీరు అనుకుంటున్నారు కాబట్టిగానే, దళితుల్లో రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందుతున్న వాళ్ళు మీరే అనే విషయం గమనించారు కాబట్టిగానే మిమ్మల్ని ఏ పార్టీ సమర్థించదు, ఏ సామాజిక వర్గం మీ వెనక రాదు. చివరికి దళితుల్లో ఉండబడే మెజారిటీ కులాలు మీకు దూరం ఉన్నాయనేసి మీరు మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాను. నేను ఒక మాట చెప్పాలంటే దళితులందరికీ దూరం చేసేది మనవాదులే. మాలలందరూ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు నేను అన్నాను, కానీ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు మాత్రం మనవాదులే. మళ్ళా చెప్తున్నా, 100 ఏళ్ల క్రితం రిజర్వేషన్లను ప్రాతినిధ్యాన్ని వ్యతిరేకించిన వాళ్ళను మనవాదులతో అంబేద్కర్ పోల్చిండు. ఈనాడు ఆయన వారసత్వాన్ని ముందుకు నడిపించి అందరికి పంచాలనే కాడ మేము ముందుకెళ్తున్నప్పుడు దీన్ని అడ్డు తగులుతున్న వాళ్ళు మనవాదులు అవుతారు. ఆనాడు అగ్రకులాలందరూ మనవాదులు కాదు, కానీ అంబేద్కర్ రథాన్ని ముందుకు నడపకుండా అడ్డు తగిలిన మనవాదులు. ఈనాడు వర్గీకరణను వ్యతిరేకించే మాలలు మనవాదులే, మాలలందరూ కాదు. ఆ వేదిక మీద మాట్లాడిన వాళ్ళు వర్గీకరణ రద్దు కావాలని చెప్పి మీటింగ్లకు వచ్చేటోళ్ళు మనవాదులే. వాళ్ళు సోయలేక రాలే, సోయిండే వచ్చేశారు. వాళ్ళు సోయిండే వచ్చాను. అంటే అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. మనుస్మృతిని అంబేద్కర్ కాలంలో ఎక్కువ మంది అగ్రకులాలు అనుసరించారనేవాళ్ళు, కానీ ఆ మనుస్మృతిని ఇవాళ ఆవరించుకొని దాన్ని అమలు చేస్తున్నది, దాన్ని ఆచరిస్తున్నది మాలల్లో ఉండబడే స్వార్థపరులు, వాళ్ళు మనవాదు. ఇది స్పష్టం. ఇకపోతే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానంను వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు. నేను అంటున్నా,